హలో అండి. అందరికీ నమస్తే అండి. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. మీరిచ్చే లైక్ నాకెంతగానో ఉపయోగపడుతుందండి. అందుకే ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళితే, అమ్మా, నువ్వు ఈ మధ్యన చాలా మారిపోయావు. ఒకప్పటి నీ మాట తీరు కూడా మారిపోయింది. సంయమనాన్ని కోల్పోతున్నావు. నీకేమైంది? తల్లితో అంది విద్యాధరి ఆఫీసుకు తయారవుతూ. నేనేం చేశానని ఊరికే నా మీద ధ్వజమెత్తుతున్నావు? నేను నోరు తెరిస్తేనే తప్పంటున్నావు. అసలు నోరే మెదపొద్దంటే చెప్పు, మొగనోము పడతాను అంది అరుంధతమ్మ కూతురి ఫిర్యాదును తిప్పికొడుతూ. అరుంధతమ్మ భర్త కామేశం స్వర్గస్థులై 5 ఏళ్ళయింది. కామేశం ప్రైవేటు స్కూల్ మాస్టర్గా పనిచేశారు. జీవితమంతా కష్టించి సంపాదించి కూడబెట్టిన డబ్బుతో కట్టించిన ఇంటిని అమ్మేసి ఒక్కగానొక్క కూతురు విద్యాధరికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది అరుంధతమ్మ. అల్లుడు మంచివాడు, అమ్మాయిని బాగా చూసుకుంటే చాలని వాళ్ళ పెళ్ళయ్యాక ఉన్న ఊళ్ళోనే ఒక అద్దె ఇల్లు తీసుకొని ఉందామనుకుంది అరుంధతమ్మ. అందుకు అల్లుడు బియ్యపురాలు ఒప్పుకోలేదు. కూతురైతే సరే సరి పట్టుబట్టి మరీ తన తల్లిని ఆమెతో పాటే బెంగుళూరు తీసుకువెళ్ళింది. అప్పటి నుంచి కూతురు విద్యాధరి, అల్లుడు అభిరామ్, అతని తల్లి పార్వతమ్మతో పాటే ఉంటోంది అరుంధతమ్మ. అమ్మ, పొద్దున మీ అల్లుడిని అలా కడిగేస్తావేంటి? నీకు మందులు సాయంత్రం తెస్తానని ముందే చెప్పారుగా. లోకువైపోయాను, నేనంటే మీకు అసలు విలువ లేదు, అది ఇది అంటూ చీటికి మాటికి ఆయన్ని పట్టుకొని అన్ని మాటలు అనడం ఏం బాలేదమ్మా అంది విద్యాధరి. ఒక్కగానొక్క కూతురివి, ఉన్న డబ్బంతా మీ చేతుల్లో పెట్టి మీ పంచన చేరినందుకు నాకు ఈ శాస్త్రి జరగాల్సిందే. నిన్ననగా మందులు తెచ్చి పెట్టమంటే ఉట్టి చేతులు ఊపుకుంటూ వచ్చాడు. ఇదేంటి బాబు, మందులు తేలీదా అన్నాను, అంతేగా. అంతకంటే మీ ఆయన్ని నేనేమన్నానే? మాట పడ్డ అల్లుడు బానే ఉన్నాడు. నీకు పొడుచుకొస్తుందేమే ఇంత కోపం? ఈ వయసులో నీ చేత బుద్ధి చెప్పించుకోవాల్సి వచ్చింది. ముక్కు చీతూ రాగాలు తీసింది అరుంధతమ్మ. ఎందుకమ్మా అంత బాధపడతావు? నిన్ను నేను బాగానే చూసుకుంటున్నాను కదా. ఆయన వాళ్ళమ్మకు కూడా ఒక్కడే కొడుకు కాబట్టి ఆవిడ బాధ్యతను ఆయనే వహించాలి. నీకు నేనొక్కదాన్ని కూతుర్ని కాబట్టి నీ బాధ్యత నేను తీసుకోవాల్సి ఉందని పెళ్ళికి ముందు నేను పెట్టిన కండిషన్కి ఒప్పుకొని ఇప్పటికీ ఆయన కట్టుబడే ఉన్నారు కదా అంది విద్యాధరి. మీ ఆయన ఏం చెప్పి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడో గుర్తులేదా? మిమ్మల్ని మా అమ్మతో సమానంగా చూసుకుంటాను, బతుకున్నంతకాలం ఏ లోటు రాకుండా చూసుకుంటాను అంటేనే కదా. ఇల్లు అమ్మగా వచ్చిన దాంట్లో కొంత నీ పెళ్ళికి ఖర్చు చేసి మిగిలినదంతా మీ చేతుల్లో పెట్టి చిల్లి గవ్వ లేకుండా చేసుకొని గుడ్డి గవ్వలా మీ ముందు నించున్నాను నిష్ఠూరంగా అంది అరుంధతమ్మ. ఊరుకో అమ్మ, ఆయనకి నీ మాటలు వినపడితే బాధపడతారు. అయినా నువ్వు ఇచ్చిన దానికంటే 4 గింతలు మా అత్తగారు కూడా ఇచ్చారు. ఈ డూప్లెక్స్ హౌస్, కారు, ఈ హోదా అన్నీ ఆవిడ ఇచ్చిన డబ్బుతో కొన్నవే కదా. ఆవిడ నీకు మళ్ళీ పోట్లాడుతున్నారా? ఆయన ఆ మాట అంటే మనం తలదించుకోవాలి. ఇక గమ్మునుండు తల్లితో గుసగుస అంది విద్యాధరి. అవతల వాళ్ళు ఎలా ఉన్నా అధికారం దక్కించుకోవటానికి నోటితో చలాయించాలని నువ్వేగా నాతో చెప్పావు. నోరెత్తిన మీ అత్తగారి నోరు మూయించి ఊరు పంపేశావు. ఆవిడ అక్కడే కాలక్షేపం చేసేంతలా ఆవిడ బుర్ర తిన్నావు. నిన్ను చూసి అల్లుడు కూడా నా మీద పెత్తనం చెలాయించి నన్ను కూడా వచ్చిన చోటికే సాగనంపకుండా ముందర కాళ్ళకి బంధం వేస్తున్నానే. అప్పుడే ఏం చూశావు? మీ ఆయన్ని చెడుగుడు ఆడించెయ్యను, నా ముందు నోరెత్తనిస్తానా అంది అరుంధతమ్మ చిటికలేస్తూ. అమ్మ, నువ్వేం అనుకోనంటే ఒక మాట అంటాను. నీకంటే మా అత్తగారే చాలా మంచిది. నన్నెప్పుడు ఒక్క మాట కూడా అని ఎరుగదు. నేనే అప్పుడప్పుడు నోరు జారి ఆవిడని నొప్పించాను.
ఆవిడ మంచితనం ఏంటో నీ ప్రవర్తన చూస్తుంటే నాకు ఇప్పుడు తెలుస్తోంది. రేపే ఊరికి వెళ్ళి ఆవిడని తీసుకొస్తాను. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనే తీసుకొస్తాను. ఆయన వింటే బాగుండదు. నీ నోటికి ఒక దండం. మా ఆయన ఎంత ఫీల్ అవుతున్నారో ఏంటో పాపం, నాకు గిల్టీగా ఉంది అంటూ బండి స్టార్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయింది విద్యాధరి. కూతురు అటు వెళ్ళగానే నీరసంగా సోఫాలో జారగిలబడింది అరుంధతమ్మ. ఎన్నో ఆలోచనలు మెదడును తొలుస్తుంటే కళ్ళు మూసుకుంది. అత్తమ్మ, బీపీ మాత్ర వేసుకొని ఈ నీళ్లు తాగండి అంటూ మంచినీళ్ళ గ్లాసు తీసుకొచ్చి అత్తగారి చేతికి అందించాడు అల్లుడు అభిరామ్. అదేంటి బాబు, నువ్వు నాకు మంచినీళ్ళు తేవడమేంటి? ఇప్పటికే నేను నీకెంతో రుణపడి ఉన్నాను అంది లేచి నిల్చుంటూ. కూర్చోండి అత్తమ్మ. ఏం, నేను మీకు సేవ చెయ్యకూడదా? నేను కూడా మీకు చాలా రుణపడి ఉంటాను ఎప్పటికీ అన్నాడు అభిరామ్ అత్తగారి చేతికి టాబ్లెట్ ఇస్తూ. అదేంటి బాబు అంది ఆశ్చర్యంగా చూస్తూ. మీరు విద్యాధరి మాట్లాడుకున్న మాటలు అన్నీ విన్నాను. మీ తెలివితేటలను సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అత్తమ్మ. మీ కూతురు ముందు నన్ను సాధించి ఆమె దృష్టిలో మమ్మల్ని ఉన్నతంగా పెంచటానికి మీరు పడుతున్న తాపత్రయం చూస్తున్నాను. మిమ్మల్ని మీరే తక్కువగా చేసుకుంటూ విద్యాధరి మా అమ్మ మంచితనాన్ని గుర్తించేలా చేస్తున్నారని నాకు అర్థమైంది. ప్రస్తుత కాలాన్ని బట్టి తల్లిదండ్రులను చూడడంలో ఆడ మగ ఇద్దరికీ సమాన బాధ్యత ఉంది. పిల్లల దగ్గర శేష జీవితం గడపడానికి ఒకేసారి వచ్చిన ఇద్దరు వియ్యపురాళ్లను సమన్వయపరుస్తూ ఇద్దరు ఉద్యోగాలు చేసుకోవడం నేటి యువత ముందున్న పెద్ద సవాలు. మీ గురించి తను, మా అమ్మ గురించి నేను వాదులాడుకోకుండా మా ఇద్దరికి అర్థమయ్యే విధంగా మీరు ఆడుతున్న నాటకం గమనిస్తూనే ఉన్నాను. ఇతరులను దారిలోకి తేవాలంటే ముందుగా మనం వాళ్ళ దారిలోకి వెళితే కానీ వాళ్ళు మన దారికి రారని మీ ప్రవర్తన ద్వారా తెలియజెప్పారు. మీరు తెలివైన వారు. మా అమ్మను పంపేసిన విద్యాధరి ఇప్పుడు తప్పు తెలుసుకుంది. తిరిగి తీసుకురావాలి అనే ఆలోచనకు ప్రేరణ కలిగించారు. మీలాంటి అత్తమ్మలున్న ఇళ్లలో సమస్యలు రావు. వచ్చినా త్వరగా సమసిపోవడం కష్టమైన విషయమేమీ కాదు అన్నాడు అభిరామ్. నువ్వు మీ అమ్మగారు మంచివాళ్ళు. నా కూతురు నాకు ఏ లోటు రాకుండా చూడాలనే తాపత్రయంలో మీ అమ్మగారి విషయంలో తొందరపడింది. నువ్వు కూడా మంచి మనసుతో అర్థం చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనందరం ఒకటిగా కలిసి ఉండాలి అంటే అది నా కూతురిగా కంటే అత్తమ్మ కూతురిగా ఉంటేనే అందం ఆనందం అంది అరుంధతమ్మ. అవును విద్యాధరి మా అమ్మ కూతురు, నేను ఈ అత్తమ్మ కొడుకుని అయితే ఇక మన మధ్య ఏ సమస్య రాదు కదా అత్తమ్మ అన్నాడు అభిరామ్ అత్తమ్మకి సంతోషంగా నమస్కరిస్తూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.